వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఓ కులాంతర వివాహం చేసుకున్నటువంటి విషయంలో గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య పంచాయతీ నిర్వహిస్తామని చెప్పేసి పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ సమీపంలోని సుగ్లాంపల్లిలో పంచాయతీ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కత్తులతో దాడి చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అక్కడికక్కడే హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం బాధితులు నలుగురికి గాయాలైన ఏం జరిగింది అసలు ఏమి మీ పేరేంది? ఎవరు? నా పేరు సారయ్య. చనిపోయింది ఎవరు? ఇప్పుడు ఇక చనిపోయింది మల్లేసు. మీకు మదనయ్య కూడా అత్తడో పత్తడో. సారు 20 సంవత్సరాలు లగ్నమై పెద్దపల్లి వచ్చి ఒకసారి మా కొడుకుని మూడో కొడుకుని పిలిపించి మేము దేవుని చేసుకుంటాను రమ్మని ఆ కొడుకుని పిలిపించి ఆని కొట్టి ఆడ పారేసారు. పారేసినాక మళ్ళీ ఇంకో కొడుకుని కూడా పిలిపించారు. నీ తమ్మునికి అసలు పెళ్లి చేసుకున్నది ఎవరు? ఇప్పుడు ఎవరెవరు ఏ కులం? మా కొడుకు చేసిన పెద్దపల్లి తల్లిగా అత్తగారు ఓదెల అత్తగారు, పెద్దపల్లి తల్లిగారు. అయితే వాళ్ళ పిల్లని నేను చేసుకున్నా. ఇద్దరు పిల్లలు సారు అయినాక పండుగ అసలు ఏమైందమ్మా? మీరు గాయపడ్డారు. అసలు మీ కొడుకు పండుగ కానీ పిలిచి ఏం చేసిరు వాళ్ళు? సారు దెబ్బలు కొట్టిరు నా కొడుకుని. కొట్టింది కాక చేసింది కాక పిల్లని దోలంపవని టౌన్లో చుట్టూ తిప్పించారు. సిఐ గారికే, ఇక్కడ మహిళా సంఘం ఏసఐ గారికే, అరే పంచాదాన చేసుకోపోర్రా బిడ్డ అని 4 నెలల. మీ కొడుకు పేరు గణేష్? మా కొడుకు పేరు మల్లేసు. మా కొడుకు పంచాదని ఇక అక్కడ పెట్టుకుందాం సుగ్రాంపల్లె పంచాదని పంచాయతీకి రమ్మని పెద్ద మనుషులను రప్పించి సారు వాళ్ళు కత్తులతోటి నా ఎవరెవరు లక్ష్మీరామ్, జంపయ్య, హనుమంతు సారు ఇగో ఈ రాములు ఇగో వీళ్ళు ఊడి నా కత్తులతోటి సారు మా కొడుకు ఇద్దరిని పిలిపించి పెద్ద మనుషులో పిలిపించి నమ్మించి ఇగో వీళ్ళని ముడిసిరు. నా కొడుకుని ముడిసి చంపిరు. నా పేరు సారాయ, మోటా సారాయ, అయ్య గంగారాం, మాది ఓదెల. అమ్మ ఏంది అసలు? మీరు మాట్లాడుకుంటా మా చెప్పండి. నడుచుకుంటా అటుగిన కొట్టిరు సారు. లొల్లైంది తిరిగి భార్య భర్తలో చిన్న గొడవ వస్తే అటుగిన పిలిచి కొట్టిరు. ముందుగా కొడితే ఇక మళ్ళీ తర్వాత పంచాయతీ పిలిపించి దొంగతనంగా పంచాయతీ పిలిపించి వాళ్ళ చెట్లకు పంచాయతీ పెట్టి వద్దను. ఎవరు వచ్చారు? మీతో ఎవరు వచ్చారు? 20 మంది పెద్ద మనుషులు పిలిపించి. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు మాతోనే మా కొడుకున్నాడు. ఆ కొడుకుని అడుగుదాము అసలు. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీరు అక్కడే ఉండండి, నీడకు ఉండండి. అసలు ఫొటోస్ ఉన్నాయా చనిపోయిన వాళ్ళు ఇద్దరి? లేవా? చనిపోయింది. మీ పేరేంటి? అసలు ఏం జరిగింది ఇప్పుడు? ఇప్పుడు గణేష్ ఏమవుతాడు మీకు? గణేష్ ఇద్దరు చనిపోయినట్టుగా? మల్లేష్ చనిపోయింది. ఒక్కరే చనిపోయింది. మధు సీరియస్ ఉన్నాడు. నలుగురికి గాయాలైనాయి. అసలు ఏమైంది? అసలు కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి సార్ కులపొల అమ్మాయి చేసుకున్నాడు. అమ్మాయి వల్ల కొంచెం రాకపోవడం వల్ల గొడవలైనాయి. మధు వాళ్ళ అన్నయ్య మారయ్య అనేటనే పెళ్లి చేసుకున్నాడు. ఆ వాళ్ళ వదిన రాకపోతే కొంచెం గొడవలైనాయి. కులం పంచాయతీ మాట్లాడుకుందని చెప్పి తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మాట ఘర్షణ గొడవ కొట్టారు. అంటే ఇప్పుడు ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది? పోలీసులు ఎవరన్నా? నలుగురికి దెబ్బలు తాకినాయి. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన మల్లేష్ ఫోటో ఉందండి? లేదండి. ఏం కోరుకుంటారు మీరు? మీ పేరేంటి? అసలు మీరు ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? మాకు దోస్తు అవుతాడు. ఇక అన్యాయం జరిగింది, అన్యాయం కొట్టి చంపారు అంతే. తగిన శిక్ష పడాలి అంతే. ఒకరు చనిపోయారు. మొత్తం మీద ఈ వివాహ బంధంతో ఒకటైనటువంటి వ్యక్తుల మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవలు కాస్త ముదిరిపాకాన పడి పంచాయతీ చేద్దామని అన్నారు. దీనిలో భాగంగా మల్లేష్ అనేటువంటి వ్యక్తి కత్తితో పొడిచి చంపారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ బాధితులందరూ మనతో మాట్లాడారు. వాళ్ళ తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా కూడా వాళ్ళన్న కూడా సీరియస్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మరొక కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అయిన తర్వాత మళ్ళీ ఇతర ఆసుపత్రులు చేస్తున్నారు. వారు ఆందోళన చేస్తున్నారు. వివాహ బంధంతో ఒక్కటైనటువంటి ఆ దంపతుల మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సైతం ఈ గొడవలు సద్దుమణగలేదు. వారికి ఇద్దరు పిల్లలు, ఒకరు చనిపోయారు. మోటం మారయ్య పెద్దపల్లి జిల్లా
సుల్తాన్బాద్ ప్రాంతంలో సుగ్లాంపల్లిలో మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి పంచాయతీ నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే మోటం మారయ్య అనేటువంటి వ్యక్తి ఓదెలకి సంబంధించినటువంటి వ్యక్తి, పెద్దపల్లికి చెందినటువంటి లక్ష్మి అనేటువంటి మహిళతో వివాహం జరిగింది. ఇది కాస్త గొడవలకు దారితీసింది. ఈ క్రమంలో గొడవలు పెద్దగయ్యాయి. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషుల సమక్షంలో సుల్తాన్బాద్ సమీపంలో సుగ్లాంపల్లిలో పంచాయతీ నిర్వహించారు. ఒక్కసారిగా విచక్షణ కోల్పోయారు. కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనిలో మల్లేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఇతని సోదరుడు ఉన్నాడో ఆ మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే అమ్మాయి తరపు బంధువులైనటువంటి గణేష్ను సైతం కత్తులతో పొడిచి చంపారు. అతని యొక్క ఇద్దరి మృతదేహాలు పెద్దపల్లికి తరలించడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఈ అబ్బాయి తండ్రికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. మరొక సోదరుడు తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద క్షణికావేశంతో కత్తులతో దాడి చేయడము, ప్రీ ప్లాన్డ్గా అటాక్ చేయడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. మరొక నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు, అక్కడ చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద భార్యాభర్తల పంచాయతీ ఇద్దరి మృతికి కారణమైంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడానికి దారితీసింది. చిన్న చిత్క గాయాలతో ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త పరిస్థితిలో నెలకొంది. పోలీసులు భారీ బలగాలతో శాంతి భద్రతల పరిరక్షణకి ముందుకొచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ఘటన జరగకముందే కొంత ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటే బాగుంటుందనేటువంటి వాదన వినబడుతుంది. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.